పూర్తిగా ఆయన ఏం చేస్తుండు, భయపడి 8 దినాల సంది తాపనికి మన పిల్లలకు రోజు ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు, అందరిని నిలుచుకొని ఆడ దాపుతుంటాడు. మొన్న కొద్దిగా మన ఊరోళ్ళని విలువలే, కొత్త కాలనీ కావాలని చెప్పి అక్కడ వాళ్ళని పిలుచుకొని దావత్ ఇచ్చిండు ఫస్ట్ రోజు. కొత్త ఎందుకంటే ఎలక్షన్ వచ్చిందని దావత్ ఇస్తుండు ఆయన మొత్తం ఇంతకుముందు చిన్న రైతుల పిల్లలకు అందరికీ తాపి అలవాటు నేర్పి పతలాట ఆడిపియడము, తాపడం ఇదే. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు ఎట్లా గుంజుకోవాలి, ఎట్లా మిపియాలి, దాంట్లో ఎట్లా కమిషన్ తినాలి అనే ఒక కాన్సెప్ట్తోనే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు అయిపోయినారు. ఇప్పుడు కొత్తగా ఇంకా వేరే వాళ్ళని పట్టుకున్నాడు. కొద్దిగా పెద్ద ఆస్తులు ఎవరు ఉన్నారు, ఎవరు తాగుతాడు, ఎవరు పతలాట ఆడతాడు. రోజు ఫామ్ హౌస్లో పతలాటనే పెట్టిండు. ఆ ఫామ్ హౌస్ గిట్ట మొన్న రోడ్ వేసుకున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం పైసలతోనే. ఆయన మన ఊళ్ళో గల్లీలు వేసలే. మొన్న చెప్పిండు అక్కడ ఎవరు ఎంపీ ఎలక్షన్ ముందు శివాజీ నగర్ అనే గల్లీ ఉండేది మన రాయకుంట్ల. ఇప్పుడు బీజేపీ కేసీమంటే రేపు మనం గల్లీ డెవలప్ చేసుకుందాం అన్నాడు. వాళ్ళు పైసలు ఇచ్చేటాళ్ళకి ఏం చేసిండు, గుడి కట్టాం, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఆయన ఫామ్ హౌస్కి ఏమో రోడ్ వేసుకుండు కానీ గల్లీకి రోడ్ లేదు. మళ్ళీ ఈసారి మీరు ఆలోచన చేసుకొని ఓట్లేయాలి బాగా. ఆయనది ఒకటి ఈ నెల రోజులు మంచిగా తాపుతాడు, తినేడతాడు, అక్క అంటాడు, చెల్లి అంటాడు, ఇంట్లో పడితే తిరుగుతాడు, అన్నీ చేస్తుంటాడు. ఎలక్షన్ అయిపోయినాక ఇంటికి వస్తే గిట ఈ రీసెంట్గా మొన్న కౌన్సిలర్ దిగిపోయినాక వాళ్ళ భార్య దగ్గరికి కొందరు వాళ్ళ ఇంటి పక్కలోనే అమ్మ నాకు ఆధార్ కార్డ్ చేంజ్ చేసేది ఉన్నది, చేసి సంతకం పెట్టడానికి పోయిందట. పోతే వాళ్ళని ఏమంట, కేసు అయితే పెట్టకు, నువ్వు కౌన్సిలర్ అయిపోయిందంట. ఆడికెళ్ళప్పుడు మా ఇంటికి వస్తే మేము సంతకం పెట్టి పంపిస్తాం. మా మీద కేసు కాదు, వాళ్ళ మీద కేసు అవుతుందా? పైసలు గుంజే పని అంటే నర్సింగ్ పటేలే సైపుల్రా. ప్రతి ఒక్కరికి తాపి పతలాటాడి ఒక రోజుకి ఇంకొక ఫామ్ హౌస్ ఉంటే కోకటోడ్ల 1 సంవత్సరం కింద పతలాట ఆడుతున్నారు. వాళ్ళే వాళ్ళ చుట్టాలను పెట్టుకుంటారు, అందరినీ పెట్టుకొని పతలాట ఆడిపిస్తాడు. మెల్లే ఫోన్ చేస్తాడు, పోలీసులు ఫోన్ చేసి పట్టిస్తాడు. పట్టించినాక ఏమైతే, అరే ఆల్రెడీ ఫోన్ చేసిండట, ఇప్పుడే నాకు చెప్పేది సిఐ అని. మళ్ళీ ఎట్లా చేస్తా మీ కేసు ఇప్పియాలంటే 30,000 అడిగింది సిఐ అని చెప్పి వీళ్ళతో 30 తీసుకుంటాడు, 20 జేబులో పెట్టుకుంటాడు, సిఐకి 10 ఇస్తాడు. అట్లాంటి క్యాండిడేట్ నర్సింగ్ పటేల్. ఈ బాలరెడ్డి పటేల్ ఏమన్నా ఎవరన్నా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చెప్పిందంటే నిజాయితీగా మొన్న ఒక 5-6 ఇండ్లు ఇచ్చినాము, ఒక్కరితో ₹1 గిట్ట తీసుకోం మేము. రేపు మీకు నీళ్లు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, ఏమి కావాలన్నా, మనోరన్న కాళ్ళు మొక్కైనా సరే ఊరుని అనేది అభివృద్ధి చేస్తాం. మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తని, కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపియండి. మీకేమి కావాలంటే మేము తెచ్చిచ్చే బాధ్యత మాది. మీకు ఇండ్లైనా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లైనా, ఎవరికి లేదన్నా మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు తెచ్చిచ్చే బాధ్యత మాది. ఇక్కడ చాలా బీదోళ్ళు ఉంటారన్న షాయిపులరా, కాకపోతే తాండ్రులో గిట్ట ఉంటారు, కొద్దిగా మా షాయిపులు ఎక్కుంటారు. ఒక 10 దృష్టి పెట్టి 2 ఇండ్లు ఇచ్చేస్తే మేము గిట్ట వాళ్ళకు ఇప్పించినట్లయితే అన్న, దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాయమాటలు చెప్తారు. ఎందుకంటే తాపుడు చాలు చేసి మనకు తెలుసు, ఇండ్లలో బిల్లు వస్తుంటాయి కదమ్మా, రాత్రికి పంపిస్తున్నాడా లేదా? పంపిస్తున్నాడు. ఎందుకంటే మమ్మల్ని మబ్బు పెడతారు మనల్ని. అందుకే మీరు జాగ్రత్త. ఆ పైసలు, ఆ బిల్లు ఆయన వంచే పైసలు గిట్ట తీసుకోండి. అవి మన ఆయన కాదు, మన ఊరోళ్ళవి. ఇక్కడ ఉన్న పేదల్లో, మన పాత ఊళ్ళో ఉన్న పేదల్లో అన్ని పైసలు ఇస్తే తీసుకోండి, మంది ఇస్తే తీసుకోండి, ఓటు మాటి కాంగ్రెస్కి వేయండి. ఆయన ఏ విధంగా మోసం చేస్తున్నాం, మనల్ని ఇప్పుడు అదే విధంగా మోసం చేయాలి. ఆయన ఎంతమంది వాళ్ళ ఇంట్లో పని చేసిన వాళ్ళకి ఒక ఇల్లు వెళ్ళాడే, పైసలు తీసుకొని ఇచ్చిండు. అప్పుడు గిట ఆ రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ ఇచ్చిందంటే గిట కాంగ్రెస్ గవర్నమెంటే. ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఒక రోడ్ వేయలే. మళ్ళా మనోరైనా వచ్చినాక ఇప్పుడు ఒక 1,00,00,000 వర్క్ చేయాలి చేసిండు. ఇంతవరకు అయింది. మళ్ళీ ఇప్పుడు 1,50,00,000 పెట్టిండని మన జిల్లాని చెప్పిండు. మన షాయిపుల దగ్గర ఇంచుమించు మనము వాళ్ళు ₹1,00,00,000 ఇస్తామన్నారు కానీ మనకి ఇవ్వలే. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి హైదరాబాద్ రోడ్ పోనీ కానీ ₹3 కోట్ల పెట్టుకొని సగం చేసి సగం వాళ్ళ ఇంట్లో చుట్టేసుకున్నారు. ఇదంతా రోడ్ వేయలేరు. ఈ మధ్యలో బాట ఇంకా కొద్దిగా రాయకుంట కట్టకెళ్ళి అక్కడ కిందికి పోయే రోడ్డు ఉందమ్మా, అది ఎందుకు వేస్తుండంటే ఆడ ఫంక్షన్ హాల్ కట్టుకుంటా 5 ఎకరాల భూమి ఉందని వాళ్ళ పాలెళ్ళు రోడ్ ఇస్తలేడు ఆ సాయిరెడ్డిలు. ఈ వెంటికెళ్ళి అయితే 30 ఫీట్ల 3 రోడ్లు వేస్తే కన్వర్షన్ మంచిగా అవుతా అనే ఆలోచనతో ఆ కంకర రేపించిండు. అప్పుడు మళ్ళీ వస్తే నేను రోడ్ వేసుకుంటా, కన్వర్షన్ కడితే నాకు కిరాయిలు వస్తాయని. మన ఊరు డెవలప్మెంట్ మీద ఆయనకు ఆలోచన లేదు, మన మోరీల మీద ఆలోచన లేదు, మన ఆరోగ్యాల మీద ఆలోచన లేదు. మేము పొద్దుగల వెళ్ళి చూసినాం కూడా, తాండ్రోళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సందర్శనల ఇంటికి వెళ్ళి పోతే అసలు
అసలు అట్లా వెళ్ళి నడవనికే గిట్ట పాపం వాళ్ళు ఎట్లా నడుస్తున్నాయో నాకు అర్థం కాదు, ఎన్ని దొమ్మలు గడుస్తున్నాయో. మనోరన్నకు చెప్తే ఇదే నిధుల్లో ఈరోజు ఇట్లా శిలపల్లికి వేసినాం, ఆడ పని చాలు చేసినాం. ఇవి ఉత్తుత్త పైసలు కాదు వాళ్ళ లేక, వాళ్ళు ₹1,00,00,000 అన్నాడు దానికి వేసిండు. ఇంతకుముందు ఇలా బంటమల్ల ఇంటికాడ వేసిండు, వాళ్ళు ఇంకా చుట్టూ వేసుకుంటు, కానీ మనకి వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఇలా సందర్శనలు ఇంటికి వెళ్ళి ఈడే చేసినామో అక్కడ బాకారపల్లి ఇంటికి వెళ్ళి లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్ళి మొత్తం మురుగుడ మాడినే పాతది వెంకటికి ఒక 40 సంవత్సరాల కింద కాశనపేటలు కట్టించిన మరీలు ఆ బంటరామయ్య వేసిన రోడ్లే ఉన్నాయి. ఆయన ఒక్క పని చేయలే పాత షైపుల్లా. దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళు ఎన్ని ఇస్తే తీసుకోండి, అవి మన పైసలే, ఆయన అనుకోగలరు, మన పైసలు మనకు వస్తున్నారు. ఎవరికంటే తన కమిషన్ కొట్టి ఉన్నాయి. వాడిని భూమి అనకపోతే వాని తండ్రి కొడుకు కొట్లాట పెడతాడు, లేకుంటే ఓ పెద్ద మనిషిని పంపించి బిడ్డత కప్పిస్తాడు, ఊరికి పంపించి బిడ్డని కేసు వేపిస్తాడు వీళ్ళ మీద. అట్లాంటి బతుకు అయినది. ఈసారి ఇంతకుముందు మనం 2 మాటలు కొట్టినాం, దెబ్బకినాయి. ఈసారి కొడితే ఇప్పుడు వీళ్ళకెళ్ళి పాడదంటే సందర్శనలో చెలకలాడ్డాడు, ఇప్పుడు ఆడదంటే రాయకుంట్లో ఆడ్డాడు, ఇప్పుడు ఆడదంటే ఈ 5 వేల పిల్లలు చదువుకొచ్చిందని. మీరు బాగా ఆలోచించండి. సందర్శన చెలకలున్న అది కాలనీ వాళ్ళకి అందరికీ ఒక పాట చెప్పిండు, నేను ఇక్కడ వెళ్ళా ఇక్కడ ఎవరు మీకు బాటి ఇడిపిస్తా నా కోట్లు వేయండి అని వాళ్ళని 10 గంటలు వాడుకున్నాడు. గత 2 సంవత్సరాల కింద గెలవంగా ఏం చేసిండంటే విశ్వనాథ్ గారితో 20 లక్షలు తీసుకొని జబ్బులో పెట్టుకున్నాడు. ఆయన ఫినిషింగ్ చెప్పించి బాట అయిపోయాయి. అట్లా చేస్తుంటాడు ఆయన. ఇప్పుడు ప్రతి కాలనీకి మోసం చేయడం తప్ప ఏం లేదు. మనము చేసిన వరకు మనోరన్న గెలిచినాక షాయిపూర్కు ₹1,00,00,000 వర్క్ చేసినాం, మేము ఎక్కడ చెప్పుకోలే. మళ్ళీ గిట ఇప్పుడు ఇంచుమించు ₹1,00,00,000 వరకు పొద్దుగల్నే చాలు చేసినాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని ఎక్కడ జరగలేదు, ఇప్పుడు షాయిపూర్లోనే స్టార్ట్ అవుతుంది తాండ్రులో అన్న. దీన్ని దృష్టిలో పెట్టుకొని తాండ్రు మొత్తం గిట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే రేపు దోమలు గిట కొద్దిగా తక్కువ ఉంటాయన్నా. కొద్దిగా ఇదే సభాముఖంగా తాండ్రులో అందరికి చెప్తే ఉంటుందన్నా. మీరు ప్రతి ఒక్క కౌన్సిలర్ ఈ షాయిపూర్ ఏరియాలో గెలిచిందంటే కాంగ్రెస్ వాళ్ళు గెలవాలి. వాళ్ళు ఎన్ని ఇచ్చినా, ఎన్ని నిధులు ఇచ్చినా, ఎన్ని పైసలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా తీసుకొని కాంగ్రెస్ ఓటింది. కేసీఆర్ చెప్పిండు అది చేస్తా ఇది చేస్తా అని ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఆయన బిడ్డ కట్టుకున్నాడు, ఆయన అల్లుడు కట్టుకున్నాడు, కొడుకు కట్టుకున్నాడు. ఇక మా ఎమ్మెల్యే గారు మన తాండూరు ఎమ్మెల్యే మీకు ప్లాట్లు ఇట్లా ఇండ్లు ఇస్తా అది ఇస్తా అని ఆయన గిట్ట పెద్దలు కట్టుకున్నాడు. ఈ నర్సింపేట గిట్ట ఫస్ట్ గెలిచేటప్పుడు చిన్న ఇల్లు ఉండే ఇక్కడ పాతిళ్ళు మల్లబండలు ఎట్లా ఉన్నా మనకు తెలుసు. అది ఈ సంపాదన అంతా చూసి 4 ఫోన్లు వేసుకొని 4 కాళ్ళు వేసుకొని తిరుగుతుండమ్మా. మన సైకిల్ మోటార్ లేదు, ఆయన ఎన్ని గణం తిరుగుతున్నాడు అంటే మన సంపాదన ఆయనది కాదు, కష్టం చేయలే ఆయన. మన సంపాదన మన పిల్లలకు, మనకు, అక్కచెల్లెళ్ళకు, తల్లి బిడ్డలకు కొట్లాట పెట్టి చేసుకున్నాడు. ఆయన మంచి వ్యక్తి కాదు. ఒక మర్డర్ జరిగితే గిట్ట ఆయనకు ఒక 20 లక్షలు 10 లక్షలు వస్తాయి షాయిపూర్లో. మర్డర్ అయితే అనేదే బాగా కోరుకుంటాడు ఆయన. ఆయనకు అసలు తెలియదో లేదో అది ఇక్కడ మర్డర్ జరిగింది పోయింత పరామర్శించడం గిట్ట లేదు. ఆయనకు ఒక ఆడవిలో చచ్చిపోతే పెళ్లి చేస్తాం, మనం గిట్ట చేస్తాం, అందరు చేస్తారు. పెద్ద మనిషి అయినాక పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిండు, అయ్యో చచ్చిపోయింది పాపం అని నేను పరామర్శించాలి కదా. సస్యజానం లేదు, 2 ఎకరాల భూమి కానీ నేను అనిపించి ఇడిపిస్తా అంటాడట. పెళ్లి ముందు మాట్లాడుతుండో పెళ్లి లేక మాట్లాడుతుండు, దాపులో మాట్లాడుతుండు, నాకు ముందలైతే మాట్లాడలే అన్న. ఇంతతో నిలుస్తున్నానన్నా. థ్యాంక్ యూ. అందరు ఆలోచించాలేమమ్మా. జై కాంగ్రెస్, మనోరంజన్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్.